చేయాలి. in Bangalore it so happened, బెంగళూరులో ఒకసారి ఇలా జరిగింది. one man was almost dying. ఒక ఆయన చనిపోదానికి దాదాపు He never చనిపోయేలా took the ఉన్నాడు. name of God in his life. He never took the name of God in his life. ఆయన జీవితంలో దేవుడి పేరే ఎత్తలేదు. His relatives ఆయన felt, బంధువులు అన్నారు, let us call some pastor and pray for him, at least he will go to heaven. పాస్టర్ని తీసుకొచ్చి ప్రార్థన చేసి కనీసం పరలోకం వెళ్తాడు అనుకున్నారు. ఏదో మూఢనమ్మకం. మూఢనమ్మకం. Then pastor was called. పాస్టర్ని పిలిచారు. He said, తలలో వంచి ప్రార్థన చేద్దాం తల అన్నాడు. వంచి ప్రార్థన చేద్దాం అన్నాడు. Then he started praying for the evangelization of the world. లోకమంతా సువార్త ప్రకటించబడాలని ప్రార్థన And చేయడం he is not మొదలుపెట్టాడు. praying for that man. ఆ వ్యక్తి కోసం ప్రార్థన వాళ్ళు చేయట్లేదు. పిలిచిందే ఆడి కొరకు. పిలిచింది ఆయన కొరకు. ఈయన ఏంది evangelization సంగతి ప్రార్థిస్తున్నాడు. ఈయనంతా సువార్త కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. భారంగా. ఎంతో భారంగా. అమెరికా, ఆఫ్రికా, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ న్యూజిలాండ్. ఏంది అరే ఏంటి, సందర్భానుసారంగా చేయాలి కదా. సందర్భం అనుసారంగా ఆయన చేయాలి. కోసం ఏం చేయలే. ఆయన కోసం చేయలేదు. అంతా చేసి ముగించాడు. ఫైనల్ అలిసిపోయి అలిసిపోయి తర్వాత అంతా చేసి అలిసిపోయి అందరూ ముగించాడు. ఏడుస్తున్నారంట. అందరు ఏడుస్తున్నారంట. అరే why are they crying? ఎందుకు ఏడుస్తున్నారు? Then he asked the person next to him, పక్కన ఉన్నాడు అడిగాడు, hey, what happened? ఏం జరిగింది, అందరు He said ఏడుస్తున్నారు. he died. అయిపోయి చచ్చిపోయాడు అన్నారు. Died? When did he die? ఎప్పుడు Then he చచ్చిపోయాడు? said, when you are in London. నువ్వు లండన్ లో ఉన్నప్పుడు చచ్చిపోయాడు అన్నాడు. See, సమయోచితమైన ప్రార్థన. సమయోచితమైన ప్రార్థన. ఎప్పుడైనా టీకి ప్రార్థన చేస్తే ఒకటే నయం చేయండి. ఎప్పుడైనా టీ కోసం ప్రార్థన చేసి చల్లగా దాకా భోజనం కూడా అక్కడంతా ఎవాంజలిజం సువార్త గురించి చెప్పాల్సిన అవసరం లే. భోజనం దగ్గర సువార్త గురించి ప్రార్థన వచ్చినాడు పోతున్నాడు, ఇవన్నీ అనవసరం. ఇవన్నీ అనవసరం. లర్న్ యు. ఐ వాంట్ టు సజెస్ట్, మీకు ఒక ఉపదేశం చెప్పాలి. లిసన్ టు ది ప్రేయర్స్ ఆఫ్ బ్రదర్ బక్సింగ్. బక్సీ అంకుల్ గారు చేసిన ప్రార్థనలు వినండి. సీడీలు, క్యాసెట్లు ఉన్నాయి. లిసన్ టు హిస్ ప్రేయర్స్. ఆయన ప్రార్థనలు వినండి. ఇన్ ది బిగినింగ్ హౌ డిడ్ హి ప్రే? ప్రార్థన కూడికి ఆరంభించాడు. చివర్లో ఏం ప్రార్థన చేశాడు? I learned much from him. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. He made a great impact on me. ఆయన నా మీద చాలా ప్రభావం చూపించాడు. How you should learn. ఆ రకంగా మనం నేర్చుకోవాలి. కొట్టింది ప్రార్థన చేసి అందరూ అలిసిపోయి విసిగిపోయి వెళ్ళిపోతుంటారు.